హనుమకొండలో వరద బాధితులను పరామర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వల్లే ముంపు పెరిగిందని ఆరోపించారు. 300 కోట్లతో ప్రధాన నాలా నిర్మాణం చేసినా గేట్లు తెరవలేదన్నారు. బాధితులందరికీ పరిహారం అందుకుంటే ఆందోళన చేస్తామంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలిస్తున్నారు, బాధితులతో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నమస్తే, ఏంటి అసలు ఏం గమనించారు? ఇదంతా చూస్తున్నారు కదా, ఒక విధ్వంసం జరిగింది. 1 వీక్ బ్యాక్ పెద్ద ఎత్తున తుఫాన్ రాబోతుంది, రెడ్ అలర్ట్ ప్రకటించింది. అతి భారీ వర్షాలు పడతాయని చెప్పిన తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు పడి అన్ని చెరువులు కుంటలు పూర్తిగా నిండిన తర్వాత భూమి అంతా కూడా మొత్తం నీళ్ళతోటి భూగర్భ జలాలు పెరిగిన తర్వాత ఒకవేళ వర్షం అంటూ పడితే సుక్క నీరు కూడా బయటకు పోవాల్సిందే తప్ప ఇక్కడ ఉండే ప్రసక్తి లేదు. మరి హెచ్చరిక చేసింది తప్ప ఏం చర్యలు చేపట్టానో ప్రభుత్వం అవి ప్రజలకు అందించకపోవడం వల్ల సడన్గా వరదలు వచ్చి కొన్ని వేల ఇండ్లు 6 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు ఇవాళ మునిగిపోయినాయి. ప్రాణాపాయం 7 మంది చనిపోవచ్చు, కానీ ఇంకా ఇది పొద్దులే కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రాణాపాయం జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇది దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టి డక్ట్ కట్టిండు, దీనికి గేట్లు పెట్టిండు. ఆ గేట్లు ఎత్తే బాధ్యత ఇరిగేషన్ శాఖదా, మున్సిపాలిటీదా? ఎందుకు ఎత్తలేకపోయినరు? ఎందుకు చెక్ చేసుకోలేకపోయినరు? అంటే మానవ తప్పిదం, నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాలి, బాధ్యులను తప్పకుండా శిక్షించాలి. ఇంత సడన్గా అంత పేదోళ్ళంతా కూడా నష్టపోయింది. కాబట్టి ఎంత నష్టపోయిందో ఎంక్వైరీ చేయించి నష్టపరిహారాన్ని పూర్తిగా ఇవ్వాలి తప్ప వాటి ముసలి కన్నీళ్ళు కాల్చొద్దని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. అంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మీదనే లెక్కలు చేశారు, వాటి క్యాల్కులేషన్ చేసుకొని నివేదికలు ఇచ్చారు. నిజంగా ఈ వ్యక్తిగతంగా ఆస్తుల పరంగా లెక్కలు చేయలేదు. ఇవాళ సీఎం సమీక్ష ఏం చెప్తారు? అసలు సీఎం గారు వట్టి కంటి తొడుపు చర్యగా వరంగల్కి వచ్చి చెప్పిపోవడం కాకుండా బాధితులకు భరోసా ఇవ్వాల్సి అక్కడ ఉంది. ఏం చేస్తారో స్పష్టమైన ప్రణాళికలు చెప్పాల్సి అక్కడ ఉన్నది. మళ్ళీ చెప్తే ఒకవేళ కనుక ఈసారి కనుక ప్రజలకు సేవ చేయకపోతే, వాళ్ళకు ఏమైనా కంపల్సరీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఎంపీ ఈటెల రాజేందర్ స్పందన. వరద బాధితులకు సంబంధించి ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ కంటి తుడుపు చర్యలే కాకుండా వాళ్ళని ఆదుకోవాలి. సీఎం సమీక్ష తర్వాత కూడా ఈ యొక్క వరద ముంపు బాధితులు ఎంతైతే నష్టపోయారో వాళ్ళకి నష్టానికి పరిహారం ఇచ్చే విధంగా ప్రకటన రావాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ముంపు బాధితుల తరపున తాము ఆందోళనకు సిద్ధమవుతాం అంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వేణు బిగ్ టీవీ, హనుమకొండ.